అలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకెందుకు భయం సార్? ఎవరితో భయపడాలి మనం? బ్రామోస్ది కూడా నేను చదువుతున్నప్పుడు 51% మనది, 49% రష్యాది అని. కావాలని చెప్పి ఓనర్షిప్ లో స్టేక్ మనకి ఎక్కువ ఇచ్చాడు. సో దట్ నువ్వు భయపడకు, ఇది నీదే. అది స్నేహం సార్. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. నో, ట్రూ ఫ్రెండ్ సార్. ఇదే కాదు, 1971 వార్ మీరు ఆ విషయం తీసుకొచ్చారు కాబట్టి ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియా పైన రెజల్యూషన్ అమెరికా చైనా వాడు వేస్తే వీటో చేసింది రష్యా. యుఎస్ఎస్ఆర్ వీటో చేశాడు. వీటో చేయడమే కాదు, మీరు అన్నట్టుగా న్యూక్లియర్ సబ్మరీన్స్ పైకి రాగానే వీళ్ళందరూ పారిపోలా. అలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకెందుకు భయం సార్? ఎవరితో భయపడాలి మనం? ఇప్పుడు ఎంత ప్రెషర్ ఉంది సార్ రష్యా మీద, నాకు ఆయిల్ అమ్మొద్దు అని. ఏ రోజైనా రష్యా సరే నేను అమ్మను ఇండియాకి అన్నాడు సార్. రష్యా ఇస్ వన్ కంట్రీ, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు సార్. దానికోసం వాడు చచ్చిపోతాడు అన్నా సరే వాడికి అసలు ఆలోచనే రాదు సార్. నేను ఇది చెయ్యాలి అంటే నేను ఇది చెయ్యాలి అంతే. ఐ విల్ సెల్ ఆయిల్ టు ఇండియా, నువ్వు ఏమైనా చేసుకో. సో దట్ ఈస్ వేర్ ద ట్రూ ఫ్రెండ్షిప్ కమ్స్ టు ప్లే. అందుకే జయశంకర్ గారు కూడా గ్లోబల్ స్టేజ్ పైన ఆయిల్ కొని నువ్వు రష్యా ఉక్రెయిన్ వారిని సపోర్ట్ చేస్తున్నావు అంటే కూడా రష్యా హ్యాడ్ ఆల్వేస్ బీన్ అవర్ టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్. టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్ అండ్ ఆల్వేస్ ఫ్రెండ్ ఇన్ నీడ్. సార్ మనకు అవసరం ఉన్నప్పుడు అమెరికా ఏనాడు మనతో లేదు సార్. ఈ షార్ట్ కాంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి.